ఇక సత్య, మరి రాసుల వారీగా జాతకాలు తెలుసుకుందామా? ఎలా ఉంటాయి ఏంటి? ఆదాయ వ్యయాల గురించి చెప్పారు శర్మ గారు. నెక్స్ట్ రాసుల వారీగా వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, ఇట్లాంటివన్నీ. తప్పకుండానమ్మా. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం నుంచి ఎలినాడు శని ప్రభావం ప్రారంభమవుతున్నప్పటికీ కూడా కాలం అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే కనుక అనుభవం లేనటువంటి రంగాల జోలికి వెళ్లకుండా ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగుల అధికారులతో వాగ్వివాదాలకు పోకుండా ఉండాలి. విదేశీయాన ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా సాగుతున్నాయి. గ్రీన్ కార్డ్ లాంటివి కూడా లభిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ఏలినాడు శని ఉన్నటువంటి కారణం చేత రిస్క్ అనేటువంటి పదానికి మాత్రం కాస్త దూరంగా ఉంటాం అనేది మేషరాశి వారికి అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని గనక మనం చూసుకున్నట్లయితే విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అసలు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. మే తదుపరి నుంచి చూసుకుంటే గురుబలం అద్భుతంగా ఉంది. ఉగాది రోజు నుంచే శని ఏకాదశంలో సంచారం చేస్తున్నాడు. తదుపరి రాహు కూడా పరిపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. కనుక వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏ వ్యవహారం తీసుకుంటే ఆ వ్యవహారాలకు అన్నిటికి కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రెడ్ కార్పెట్ పరిచినట్టుగా ఉండటంలో సందేహం ఏమీ లేదు. స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోనంత వరకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. కనుక ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రాకపోయినా స్థిరత్వం రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులైనటువంటి వారు ఫలానా అనేటువంటి ఏవి కూడా పెట్టుకోకుండా ఏదొస్తే దాంతో సరిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. విద్యార్థులకు గడిచినటువంటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించుకోవాలి. కొంచెం శారీరక వ్యాయామం అనేటువంటిది మాత్రం అవసరమవుతోంది. విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి రావాలన్నా, స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళాలన్నా చేసే అన్ని ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే కోర్టు కేసులు కూడా కొంత సానుకూలంగానే సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఒక తీయని వార్త ఏమిటంటే ఈ రోజుతోటి మీకు అష్టమ శని తొలగిపోయింది. మే నుంచి అష్టమ రాహు ప్రవేశిస్తున్నారు. ఒకరు వెళ్తే మరొకళ్ళు వస్తున్నారు. కనుక ఉద్యోగాలు మారుతారు. ఇష్టం లేనటువంటి స్థానాల్లోకి వెళ్తారు. ఇష్టం లేనటువంటి ట్రాన్స్ఫర్లు ఉంటాయి. తదుపరి సింహరాశి వారికి శ్రమకు తగినంత ప్రతిఫలం లభించకపోయినా గడిచినటువంటి సంవత్సరం మీద చూసుకున్నప్పుడు మాత్రం విశ్వావసునామ సంవత్సరం అనుకూలంగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గడిచినటువంటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కన్యారాశి వారు అసలు ఈ సంవత్సరం వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు అనే దాన్ని పక్కన పెట్టి మనసుకు నచ్చినటువంటి ప్రకారంగా ముందుకు సాగుతారని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 6వ ఇంట్లోకి శని ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు జీతాలు పెరగడానికి, ప్రమోషన్స్ రావడానికి, బెటర్ జాబ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూలై నుండి నవంబర్ వరకు ఉండేటువంటి కాలాల్లో ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకోవాలి. మొత్తం మీద మొండితనం పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వర్తమానానికన్నా భవిష్యత్తుకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం మధ్యస్థంగా సాగుతోంది. అష్టమ గురుడి యొక్క ప్రభావం ప్రారంభం కాబోతున్నటువంటి కారణం చేత అర్ధాష్టమ శని తొలగిపోతున్నా అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావం ప్రారంభమవుతున్నటువంటి కారణం చేత మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటాలు, ఒకరిని నమ్మటం, అదే ప్రకారంగా ఆర్థికంగా రిస్క్ తీసుకోవడం అనేటువంటి వాడికి కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. చేస్తున్నటువంటి ఉద్యోగాల్ని అంటిపెట్టుకుని ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అర్ధాష్టమ శని ప్రభావం ఈ సంవత్సరం ప్రారంభమవుతోంది. అర్ధాష్టమ రాహు యొక్క దోషం ఈ సంవత్సరం తొలగిపోతుంది. గురుడి యొక్క బలం పెరుగుతున్నటువంటి కారణం చేత ఇటువంటి దోషాలు ఉన్నప్పటికీ తట్టుకొని నిలబడగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదే ప్రకారంగా ఈ సంవత్సరం పేరు ప్రఖ్యాతులు పెరగడానికి గడిచినటువంటి సంవత్సరం కన్నా అనుకూలంగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు సంపూర్ణంగా ఏలినాడు శని తొలగిపోతోంది. అయితే గురుబలం కొంచెం తక్కువగా ఉంటున్నటువంటి కారణం చేత సంవత్సర ద్వితీయార్థం నుంచి కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మాత్రం అవసరం. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఒక ముక్కలో చెప్పాలంటే గనక మీ వ్యక్తిగత జాతకం అనుకూలంగా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా సాగిపోతుంది. పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఉండవు. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అర్ధాష్టమ గురుడి దోషం ఈ సంవత్సరం తొలగిపోతోంది. పంచమంలో గురుడు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత చాలా వరకు కూడా ఏలినాడు శని ఉన్నా జన్మంలోకి రాహు ప్రవేశిస్తున్నా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో పురోగతి బాగుంటుంది. వ్యాపారస్తులు
మరింతగా విస్తరించగలుగుతారు. చిట్ట చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం నుంచి ఏలినాటి శని ప్రభావం పెరుగుతోంది. వ్యయంలోకి రాహు వస్తున్నాడు, చతుర్థంలోకి గురుడు వస్తున్నాడు. సోషల్ మీడియా కావచ్చు, ఏదన్నా కావచ్చు కాక ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అసలు మీనరాశి వారిని అతలాకుతలం చేస్తున్నారు. అసలు ఆ మీనరాశి ఫలితాలు వింటే కనుక మేము ఎందుకు బ్రతికి ఉండాలి అనేటువంటి నైరాశ్యం వాళ్ళకి కలిగే విధంగా చెప్తున్నారు. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, గురుబలం తగ్గుతోంది అంతే కదా. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఆదాయం ఎంత వస్తోంది, వ్యయం ఎలా జాగ్రత్తగా చేసుకోవాలి, అప్పు చేయకుండా ఉన్న దాంట్లో ఎలా సర్దుబాటు చేసుకోవాలి, ఉద్యోగం మానేయకుండా ఉన్న ఉద్యోగాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, భార్య కావచ్చు భర్త కావచ్చు ఒక మాట అంటే ఎలా సర్దుకుపోవాలి, పిల్లలు అన్నాక కాస్త కష్ట నష్టాలు ఉంటాయి కనుక దాన్ని ఎలా భరించాలి, ఇవి నేర్చుకున్నట్లయితే సరిపోయింది. ఇదే మీనరాశికి ఈ సంవత్సరం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. కనుక కొత్త దాని జోలికి పోవద్దు, పాత వాటిని వదిలిపెట్టద్దు, రిస్క్ అనేటువంటి దానికి ఆమెను దూరంలో ఉండండి, ఎక్కడా ఇబ్బందులు రావు. ఒంటరి పోరాటం అనేటువంటిది మాత్రమే ఉంటుంది మీనరాశికి ఈ సంవత్సరం. సహకరించేటువంటి వారెవరూ కూడా ఉండరు. ఖర్చులున్నా వాటిని చక్కగా సమర్థవంతంగా తట్టుకొని నిలబడగలుగుతారు. ఇప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ సంవత్సరం బాలేదంటున్నారు కదా, మరి వచ్చే సంవత్సరం పంచమంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు, అక్కడ శుభం కలగాలనంటే ఇక్కడ మనం అన్నీ కూడా తప్పులే చేస్తాం అనేటువంటిది అర్థం లేదు కదా. అందుకని చెప్పని మీనరాశి వారు ధైర్యంగా ఉంటూ చక్కగా భగవదారాధన చేసుకోండి. ఈ సంవత్సరం అంతా సాఫీగా సాగుతుంది.